తాతయ్య, నాకొక చిన్న కథ చెప్పవా? అమ్మని అడిగాను, అమ్మ కథ చెప్పనంది. నువ్వైనా ఒక కథ చెప్పొచ్చు కదా. కథ చెప్పడానికి మీ అమ్మని ఎందుకురా ఇసికిస్తావు? నా దగ్గరికి వస్తే నేను చెప్తాను కదా. అయినా నీకు అబద్ధమైన కథ కథ చెప్పేది. ఈరోజు ఒక నిజంగా జరిగిన కథ చెప్పబోతున్నాను. నిజంగా జరిగిన కథ? నిజం చెప్తున్నావా? ఓ ముసలోడా, నీ కథ చెప్తున్నావా ఏంటి? నేను నా కథ ఎందుకు చెప్తానురా? ఇది ఒక వీరుడు చేసిన నిజమైన కథ. మామూలుగా ఉండదు ఈ కథ. అవునా? ఈ కథ పేరేంటి తాతయ్య? అది 1950. అప్పుడు 3 తెగలు ఉండేవి. ఆ 3 తెగలను పరిపాలిస్తున్నవాడు సర్దార్. సర్దార్ ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో రోజులుగా ఈ 3 తెగల్ని నేను ఒక్కడినే పరిపాలిస్తున్నాను. ఈ 3 తెగలకి మీ ముగ్గురు నాయకులైనా కానీ మీ ముగ్గురికి నేనే అధిపతిని. కాబట్టి ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన 3 తెగల్లో ఎవరూ కూడా నా అంత బలవంతుడు కాదు. కాబట్టి మీ తెగలో ఎవరైనా మీకు నచ్చిన ఒక అందమైన అమ్మాయిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఇస్తే ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డని నేను పెంచి వాడిని నా అంత వీరుణ్ణి చేస్తాను. మీరు దీన్ని సమ్మతిస్తే మన రాజ్య బాగు కోసం నేను ఏమైనా చేస్తాను. తాతయ్య, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరుగుతుంది నాన్న? ఆ రాజుగారు అన్నట్టే వాళ్ళందరూ ఒక ప్రెగ్నెన్సీ లేడీని ఆయనకి అప్పగించారు. అమ్మాయి ఒక కొడుకుని సర్దార్కి ఇచ్చింది. సర్దార్ ఆ కొడుకుని చాలా బాగా పెంచి పెద్దోడిని చేశాడు. తాతయ్య, ఇందాక అడగటం మర్చిపోయాను. అసలు ఆ కథ పేరేంటి? హీరో పేరేంటి? నువ్వు నాకు చెప్పలేదు. నేను ఎందుకు మీ అంతా ఇక్కడికి పిలిచానంటే, నేను టాక్సిక్ గాడు యాత్రకి వెళ్తున్నాం. అప్పటి వరకు ఇక్కడ ఏ యుద్ధాలు జరగకూడదు. ఎందుకో మీకు తెలుసు, నేను అసలు యుద్ధాలు జరగకూడదని ప్రకటించాను. కాబట్టి ఎవరూ యుద్ధాలు చేసుకోకూడదు. ఇది నా ఆజ్ఞ. 2000 years later. ఇలాగే ఉంటే ఆ కుర్చీ పాతబడిపోతుంది. ఇక మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావు తండా? ఏమైందనా? నా కొడుకులిద్దరూ వెళ్ళి సుమారు 2 నెలలు అవుతుంది. ఇంతవాటికి వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ లేదు. ఎప్పుడు ఎవరు మన మీద దాడి చేస్తారో తెలీదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో, బతికున్నారో చనిపోయారో కూడా లేదో తెలీదు. కాబట్టి ఇప్పటి నుండి ఈ 3 తెగలకి నేనే రాజుగా ఉంటాను. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇక నేనే దీనికి రాజుని. ఇక అందరూ కొత్త రాజు వస్తున్నాడని ఒక ఫంక్షన్ చేసుకుంటారు. అది ఒక పండగలాగా చేసుకుంటారు. ఇంతలోనే, ఏంటి నువ్వు అక్కడే వచ్చావేంటి? మన రాజుగారు ఏమయ్యారు? రాజుగారు అడవి మార్గాన వస్తూ ఒక లోయలో పడి చనిపోయారు. ఆయన చివరిగా పలికిన మాటలు, మన 3 తెగలకి నువ్వే నాయకుడు అవ్వాలన్నారు. నువ్వే నాయకత్వం తీసుకొని మన 3 తెగల్ని కాపాడమని నాకు
నాకు ఆజ్ఞాపించారు. ఇప్పుడు చెప్పండి, నేనేం చెయ్యాలి? ఆయన మాటలు మేము తిరస్కరించే వాళ్ళం కాదు. కాబట్టి ఇక ఇప్పటి నుండి నువ్వే ఈ 3 తెగలకి రాజువి. తాతయ్య, ఆ రాజుగారు నిజంగానే చనిపోయారా? ఆ రాజుగారు చనిపోలేదురా. అసలు ఏం జరిగిందంటే, ఎవరు మీరు? నా ఎదురు ఎందుకు నుంచున్నారు మీరు? అయ్యా, నేను నిన్ను కన్నా నీ అమ్మని. అందరూ నేను ఈ 3 తెగలకి సంబంధించిన అమ్మాయిని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం, నేను బయటున్న 4వ తెగకి సంబంధించిన అమ్మాయి. అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అంటే, మా తెగ వాళ్ళందరినీ ఈ 3 తెగలు చిన్న చూపు చూసి బయటకు నెట్టేశాయి. కాబట్టి మా ఊళ్ళో ఒక మాట అనుకొని నన్ను ఈ తెగలోకి పంపించారు. అప్పుడు మీ 3 రాజులు నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని తెలుసుకొని నా కడుపులో పుట్టబోయే నిన్ను రాజును చేయాలనుకున్నారు. కాబట్టి నేను నిన్ను కన్నాను. ఇప్పుడు నువ్వు రాజు కాబట్టి మన 4వ తెగని ఈ 3 తెగలతో కలపాలి. అది కలపాలి అంటే మీ రాజు బ్రతకకూడదు. వాళ్ళ కొడుకు ఉన్నాడంటే అసలు మన 4వ తెగని కలవనివ్వడు. అమ్మా, ఇప్పుడు చెబుతున్నావేంటి? ఎప్పుడో చెప్పుంటే నా కొడుకుని పాటికి చంపేసేవాడిగా. అసలు ఎప్పుడు చెప్తున్నా? ఎట్టాగైనా మన తెగని ఈ 3 తెగలతో కలిపే బాధ్యత నాది. తాతయ్య, అయినా నా డౌట్ ఇంకా తీరలేదు. అసలు ఆ రాజుగారు ఎలా చనిపోయారు? రేపిచ్చిపోకు మనవడా. ఆ రాజు వాడంతటా ఆడే చచ్చిపోలేదురా. మన హీరో టాక్సిక్కే చంపాడురా వాడిని. ఏంటయ్యా ముగ్గురిని ఎలా పిలిచావు? రాజుని అయ్యానని ప్రతి డెసిషన్ నేను ఒక్కడినే తీసుకుంటే ఏం బాగుంటుందని మీ 3 కూడా పిలిచి ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. మన రాజ్యంలో ఉన్న 3 తెగల పక్కన ఉన్న 4వ తెగ అనగా సూర్య తెగ, ఆ తెగని మన 3 తెగల్లో కలుపుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే దాన్ని ప్రారంభిద్దాం. అది కుదరని పని. అసలు సూర్య తెగతో మన చంద్ర తెగని కలపటం కుదరని పని. ఎందుకంటే సూర్య తెగ జాతి తక్కువ తెగ. కాబట్టి మన తెగని కలపొద్దు దాంతో. ఇదే మేము చెప్పగలం. మీరందరూ ఈ డెసిషన్ తీసుకుంటారని నాకు తెలుసు. కాబట్టి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను అనుకోలేదు 3 నా చేతులతో ఇలా చేస్తారని. మీరే ఊహించుకోండి. ఇక గుడ్ బై.